జీవితంలో ముందుకు వెళ్ళడం ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు ఆగిపోవడం అంతే ముఖ్యం. సంవత్సరాల తరబడి నీళ్ళల్లోనే ఉన్న రాయి మెత్తబడదు. అలాగే ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. మితిమీరిన విశ్రాంతి అన్ని విధాలా అనర్థం. పనిని ఇష్టపడడం మొదలు పెడితే విజయం దానంతట అదే వస్తుంది. ఉన్నవాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే. లేనివాడికి కష్టం వస్తే కనీసం అయినవాడు కూడా పలకరించడు. మనం మాటలను నీళ్లను పారబోయడం తేలిక, వెనక్కి తీసుకోవడమే అసాధ్యం. కదిలే మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదనుకొని వెళ్ళిన బంధాలను పట్టుకొని వేలాడడం కూడా అంతే అవివేకం. తెగేదాకా లాగి ఆ తర్వాత బంధాన్ని అతికించినా అది అతుకుల బతుకే అవుతుంది కానీ ఆదర్శవంతమైన జీవితం అవ్వదు. అవగాహన లేని విమర్శ, సంపద లేని ఖర్చు, ఆలోచన లేని సంపద, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల లైఫ్ అతి ముఖ్యమైన వాటిని కోల్పోవలసి వస్తుంది. నీవు ఎంత గొప్పవాడైనా ప్రతి చోట నీ అవసరం ఉండదు. అనవసరమైన చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని లక్షణం. మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు, జాగ్రత్త. ఒక రిలేషన్ కావాలి అంటే రుణం ఉండాలి. ఒక రిలేషన్ నిలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. ఎడబాటు అంటే ముగింపు కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో వచ్చే తడబాటు మాత్రమే. చేయగలిగిన సత్తా మనలో ఉన్నా చేయలేనేమో అన్న భయం మనల్ని వెంటాడుతుంది. భయం శక్తివంతమైనదే, కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమైనది. నమ్మకంతో ముందుకు వెళ్ళు, విజయం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. అందానికి విలువ ఇచ్చేవారికి ఏ గాయాన్ని చూపించలేము. అనుమానించే వారితో ఏ గతాన్ని పంచుకోలేము. ఆలోచన అనేది ఆపితే ఆగేది కాదు. ఆరాధన అనేది ఒకరు చెబితే చేసేది కాదు. నీకు నువ్వు దొరికేది అందరిలో ఉన్నప్పుడు కాదు, అద్దం ముందు ఉన్నప్పుడు. బయట ఉన్న నాటకానికి నీలో ఉన్న నిజానికి ఉన్న తేడా తెలిసేది అక్కడే. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు. మనుషులు ఎప్పుడూ విడిపోయి బ్రతకాలనుకుంటారు. అందుకే వారి జీవితం ఎప్పుడూ వాడిపోయిన పువ్వులాగే ఉంటుంది. కానీ అక్షరాలు ఎప్పుడూ కలిసి ప్రయాణిస్తుంటాయి. అందుకే వాటి జీవితం పుస్తకాల రూపంలో, పాటల రూపంలోనూ ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది.